మ్మ్. ఈనాటి మన డీప్ డైవ్కి స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును. అసలు ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే టాపిక్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. మ్మ్, అంటే మనం ఒక చిన్న పాల ప్యాకెట్ కోసమో లేక ఒక బ్రెడ్ కోసమో సూపర్ మార్కెట్కి వెళ్తాం. కానీ బయటకొచ్చేటప్పుడు మాత్రం రెండు పెద్ద సంచులతో అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ బిల్లుతో వస్తాం కదా. అవునవును. ఇంటికొచ్చాక అసలు ఇవన్నీ ఎందుకు కొన్నామా అన్న ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ కూడా వస్తోంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఈరోజు మనం తీసుకున్న సోర్సెస్ చదువుతుంటే నాకు మైండ్ బ్లాక్ అయింది తెలుసా. ఎందుకంటే ఆ పెద్ద బిల్లు వెనుక ఉన్నది కేవలం మన బలహీనత కాదట, అదొక పక్కా సైకలాజికల్ మాస్టర్ ప్లాన్. రైట్. సూపర్ మార్కెట్ అనేది కేవలం వస్తువులమ్మే ప్లేస్ కాదు. వాళ్ళు మన హ్యూమన్ సైకాలజీని చాలా సూక్ష్మంగా స్టడీ చేసి డిజైన్ చేసిన ఒక ప్రయోగశాల లాంటిది. వావ్, వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే మనం ఎక్కువ కొనేశాము అని మనని మనం తిట్టుకుంటాం కదా, కానీ దాని వెనుక ఉన్న ఈ మాయాజాలమేంటి, వాళ్ళు మన డెసిషన్స్ని ఎలా కంట్రోల్ చేస్తారు అనేది డీకోడ్ చేయడమే ఈ డీప్ డైవ్ ముఖ్య ఉద్దేశ్యం. ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ ట్రాప్స్లో పడకుండా ఎలా ఉండాలి అనే దానికి ఒక యాక్షనబుల్ ప్లాన్ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సూపర్. అసలు ఈ సైకలాజికల్ గేమ్ ఎక్కడ మొదలవుతుందంటారు? అంటే స్టోర్ మధ్యలో ఎక్కడో ఆఫర్స్ బోర్డులు చూసినప్పుడా? లేదండి. అసలు ఈ ట్రాప్ స్టోర్ మధ్యలో కాదు. మనం ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టిన మొదటి సెకండ్ నుంచే మొదలవుతుందని మన సోర్సెస్ చెప్తున్నాయి. ఓ నిజంగానా? అంటే ఎంట్రన్స్లోనే ట్రాప్ స్టార్ట్ అవుతుందా? అవును. మీరు గమనిస్తే మనం లోపలికి వెళ్ళగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఒక చల్లటి ఏసీ గాలి మనకు తగులుతుంది కదా. అవును, ఆ ఫీలింగ్ చాలా బావుంటుంది. ఎగ్జాక్ట్లీ. అలాగే మృదువైన లైటింగ్ ఉంటుంది. చాలా ప్రశాంతమైన మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. దీన్ని రీటైల్ సైకాలజీలో డీకంప్రెషన్ జోన్ అంటారు. డీకంప్రెషన్ జోనా? ఆ, అంటే మన టెన్షన్స్ అన్నీ తగ్గించే జోన్ అన్నమాట. రైట్. బయట ఆ ట్రాఫిక్లో ఆఫీస్ టెన్షన్స్లో ఉన్న మనిషి స్టోర్లోకి రాగానే ఒకేసారి వస్తువులు కొనడానికి రెడీగా ఉండడు. సో ఆ ఒత్తిడి తగ్గించడానికి ఈ సెటప్ అంతా చేస్తారు. మ్మ్, అంటే మన మైండ్ రిలాక్స్ అవుతుందన్నమాట. అవును. మెదడు ఎప్పుడైతే అలా రిలాక్స్ అవుతుందో అప్పుడు మన ఆలోచన విధానంలో ఉండే ఆ లాజికల్ ఫిల్టర్స్ నెమ్మదిస్తాయి. ఓహో, అంటే ప్రతిదాన్ని విశ్లేషించి ఇది అవసరమా కాదా అని అడ్డుకునే మన డిఫెన్స్ మెకానిజం కొద్దిగా తగ్గుతుందన్నమాట. కరెక్ట్. అలర్ట్గా ఉన్నప్పటికంటే మనం రిలాక్స్ అయినప్పుడే విషయాలను సులభంగా యాక్సెప్ట్ చేస్తాం కదా. వస్తువులు కొనడానికి మన మానసిక ద్వారాలు అక్కడే తెరుచుకుంటాయి. వావ్! అసలు గాలి, వెలుతురుతో మన బ్రెయిన్ని రిలాక్స్ చేస్తున్నారు. కానీ ఇక్కడ నాకు ఇంకో డౌట్ కూడా ఉంది. ఎంట్రన్స్ దగ్గరే ఎప్పుడూ ఫ్రెష్ పండ్లు, కూరగాయలు పెడతారు ఎందుకు? అది కూడా ఒక పెద్ద సైకలాజికల్ ట్రిక్ అండి. అదే కదా. వాస్తవానికి ముందు పండ్లు తీసుకుంటే ఆ తర్వాత మనం కొనే బరువైన వస్తువులు వాటిమీద పడి ఆ పండ్లు పాడైపోతాయి కదా. అయినా సరే వాళ్ళక్కడే పెడతారు. దానికి కారణమేంటంటే ఆ పండ్లు కూరగాయలు చూడగానే మన బ్రెయిన్ దాన్ని ఒక హెల్తీ అలాగే క్లీన్ వాతావరణంగా గుర్తిస్తుంది. దీని హెల్త్ హ్యాలో ఎఫెక్ట్ అంటారు. హెల్త్ హ్యాలో ఎఫెక్ట్. ఇంట్రెస్టింగ్. అవును. మనం ట్రాలీలో మొదట్లోనే కొన్ని హెల్తీ ఐటమ్స్ వేయగానే మన మెదడులోని రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. డోపమైన్ రిలీజ్ అవుతుంది. అంటే అబ్బా, నేను చాలా మంచి హెల్తీ ఫుడ్ తీసుకున్నాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ ఫీలింగ్ వచ్చాక మనం లోపలికి వెళ్ళి ఐస్ క్రీమ్స్, చిప్స్ లాంటి జంక్ ఫుడ్ కొనేటప్పుడు మనకు పెద్దగా గిల్ట్ ఫీలింగ్ రాదు. ఓ మై గాడ్. అంటే ముందు ఒక యాపిల్ కొనిపించి ఆ తర్వాత మనతో 10 చాక్లెట్లు కొనిపించడానికి వాళ్ళిచ్చే లైసెన్స్ అన్నమాట ఇది. అవునండి. మనం హెల్తీవి కొన్నాం కాబట్టి కొంచెం జంక్ ఫుడ్ కొన్నా పర్వాలేదు అన్న ఒక ఫాల్స్ బ్యాలెన్స్ని మన బ్రెయిన్ క్రియేట్ చేసుకుంటుంది. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన చేతిలో ఉండే ఆ ట్రాలీ సైజ్ కూడా ఒక పెద్ద మాయాజాలమే అనిపిస్తుంది. ఖచ్చితంగా. ట్రాలీ సైజ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అంటే నాకొక అనాలజీ గుర్తొస్తోంది. ఇదొక పెద్ద ఖాళీ గదిలో చిన్న ఫర్నిచర్ పెట్టినట్లుందా? మనం ఎన్ని వస్తువులు వేసినా ఆ పెద్ద ట్రాలీలో ఇంకా చాలా స్పేస్ ఉందన్న ఫీలింగ్ వస్తుంది కదా. రైట్. ఆ ఫీలింగ్ మనల్ని సైకలాజికల్గా ఇంకా వస్తువులు కొనాలి అని పుష్ చేస్తుంది. అంటే చిన్న బాస్కెట్ వాడినప్పుడు అది త్వరగా నిండిపోతుంది. అప్పుడు షాపింగ్ అయిపోయింది అన్న సిగ్నల్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది కదా. ఒకప్పుడు సూపర్ మార్కెట్స్లో ఆ చిన్న బాస్కెట్స్ ఉండేవి. అవి నిండగానే కస్టమర్ వెంటనే బిల్లింగ్ వైపు వెళ్ళిపోయేవాడు.
ఆ సిగ్నల్ని ఆపడానికే ఈ పెద్ద కార్ట్స్ తీసుకొచ్చారు. ఓహో, అంటే ఆ ఖాళీ కార్ట్ చూసిన ప్రతిసారీ మన బ్రెయిన్లో ఏమీ కొనలేదేమో అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. కరెక్ట్. మన సోర్సెస్ ప్రకారం చూస్తే గత 2 దశాబ్దాల్లో ఈ ట్రాలీల సైజు దాదాపు రెట్టింపయింది. అండ్ సైజు పెరిగిన ప్రతిసారీ సగటు కొనుగోలు శాతం కూడా పెరుగుతూనే వస్తోంది. వావ్! అసలు ఎంట్రన్స్ దగ్గరే మైండ్ రిలాక్స్ చేసి చేతిలో పెద్ద ట్రాలీ పెట్టేశారు. ఇక లోపల మనం నడిచే దారి, మన స్పీడ్ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుందా? 100% వాళ్ల కంట్రోల్లోనే ఉంటుంది. ఉదాహరణకు అక్కడ ప్లే అయ్యే మ్యూజిక్ తీసుకోండి. అవును, ఎప్పుడూ స్లో టెంపో మ్యూజిక్ మాత్రమే వస్తుంది కదా, ఫాస్ట్ బీట్స్ ఎప్పుడూ వినలేదు. రైట్. ఆ స్లో మ్యూజిక్ వినిపిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మన నడక స్పీడ్ తగ్గిపోతోంది. చాలా ప్రశాంతంగా మెల్లగా అడుగులు వేస్తాం. అంటే ఇది ఎలా ఉందంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిపోయి పక్కనున్న పోస్టర్స్ అన్నీ చూసినట్లు ఉందన్నమాట. మనల్ని కావాలనే ఆపుతున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. మనిషి సాధారణ నడక స్పీడ్కి ఆ మ్యూజిక్ బీట్స్ పర్ మినిట్కి మధ్య ఉన్న సంబంధాన్ని చాలా సైంటిఫిక్గా క్యాల్కులేట్ చేస్తారు. ఓ, అంటే మ్యూజిక్ టెంపో తగ్గితే మన హార్ట్ బీట్ కూడా దానికి తగ్గట్టు నెమ్మడిస్తుందా? అవును. నడక స్పీడ్ తగ్గితే మన కళ్ళు అటూ ఇటూ ఎక్కువగా తిరుగుతాయి. స్టోర్లో ఎక్కువ టైం గడుపుతాం. ఎంత టైం గడిపితే అంత ఎక్కువ వస్తువులు చూస్తాం కదా. అండ్ అంత ఎక్కువ కొంటాం కూడా. మరి లైటింగ్ సంగతేంటి? స్టోర్ అంతా ఒకేలా ఉండదు కదా. ఉండదు. ఏ వస్తువుల మీదైతే ఎక్కువ మార్జిన్ అంటే లాభం ఉంటుందో వాటి మీద ఖచ్చితంగా బ్రైట్ స్పాట్లైట్స్ పడేలా చేస్తారు. అంటే చీకటి గదిలో స్టేజ్ మీద ఉన్న వ్యక్తి మీద పడే లైట్లాగా అన్నమాట. కరెక్ట్. మన దృష్టి ఆటోమేటిక్గా ఆ స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ వైపు లాగబడుతుంది. మన కళ్ళు ఆ కాంతిని అనుసరిస్తాయి. వావ్! స్లోగా నడిపిస్తూ వాళ్ళు చూపించిన వైపే చూసేలా చేస్తున్నారన్నమాట. కానీ నాకింకో డౌటుంది. పాలు, బ్రెడ్, గుడ్లు లాంటివి అందరికీ రోజు కావాలి కదా. అవును, అవి ఎసెన్షియల్స్. మరి అవి ఎప్పుడు స్టోర్ లోపల ఎక్కడో చివర ఆఖర్లో దాచిపెట్టినట్లు ఎందుకుంటాయి? ఎంట్రెన్స్లో పెడితే ఈజీగా తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. దీన్నే రీటైల్ డిజైన్లో పద్మవ్యూహం నిర్మించడం అంటారు. పద్మవ్యూహం, బాబోయ్! అవును. కస్టమర్ కేవలం ఆ ఒక్క వస్తువు తీసుకుని వెంటనే బయటికి వెళ్ళిపోతే స్టోర్కి లాభమేముంటుంది. అందుకే వాటిని డీప్ ఇన్సైడ్ ఉంచుతారు. ఓహో, అంటే అక్కడికి వెళ్ళాలి అంటే మనం కనీసం 2-3 వరుసలు దాటుకుని వెళ్ళాలి కదా. ఎగ్జాక్ట్లీ. అలా వెళ్లే దారిలో ఎన్నో ఆకర్షణీయమైన ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. ఆ ఎసెన్షియల్ వస్తువు కోసం వెళ్ళి ఆ దారిలో కనిపించిన టెంప్టింగ్ వస్తువులను ట్రాలీలో వేసేలా చేయడమే దీని ఉద్దేశ్యం. భలే సెట్ చేశారసలు. లైటింగ్, మ్యూజిక్ అన్నీ దాటుకుని మనం షెల్ఫ్స్ దగ్గరకు వెళ్ళాక అక్కడ కూడా ఒక ట్రాప్ ఉంటుందని సోర్సెస్లో చదివాను. అవును. వస్తువులు పేర్చిన విధానం కూడా ఒక సైన్స్. దీని ఐ లెవెల్ ప్రాడక్ట్స్ అంటారు. అంటే కంటికి నేరుగా కనిపించే ప్రదేశంలో అత్యంత ఖరీదైన వస్తువులు పెడతారనా? కరెక్ట్. మన కంటికి నేరుగా కనిపించే ప్లేస్ అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ లాంటిది. అక్కడున్నవి త్వరగా అమ్ముడుపోతాయి. అంటే కింద షెల్ఫ్లో ఉన్న వస్తువు తీయడానికి మనిషి బద్దకిస్తాడు అంటారు కదా. అవును. సహజంగానే కిందకి వంగి లేదా పైకెక్కి తీసుకోవడానికి మనం ఇష్టపడం. బ్రెయిన్ ఎప్పుడూ తక్కువ శ్రమతో కూడిన పనులనే ఎంచుకుంటుంది. అంటే పెద్ద బ్రాండ్స్ ఆ కంటి చూపు స్థానం కోసం సూపర్ మార్కెట్స్కి ఎక్కువ డబ్బులిస్తాయా? ఖచ్చితంగా ఇస్తాయి. దాన్నే స్లాటింగ్ ఫీజ్ అంటారు. అందుకే తక్కువ ధర ఉన్నవి, డబ్బులు ఆదా చేసేవి కింద లేదా పైన ఉంటాయి. అదన్మాట సంగతి. వాటిని చూడాలంటే మనం కొంచెం వెతకాలి. ఇకపోతే అసలైన ట్రాప్ ఇంకొకటుంది. అదే ఆఫర్స్. అవును. బాగు ఆఫర్స్. బై 1 గెట్ 1. మనకు అసలు అవసరమే లేకపోయినా ఆ వస్తువు ఫ్రీగా వస్తుందంటే అది మనకు లాభం కాదు కదా. 100% కాదు. మరది వాళ్ల పాత స్టాక్ క్లియర్ చేసుకునే ట్రిక్ అని చెప్పొచ్చా? అసలు ఈ ఉచితం అనే పదం మన బ్రెయిన్ని ఎందుకు అంతగా లాక్ చేస్తుంది? ఉచితం అనే పదం మెదడుపై చూపే ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. ఆ పదం చూడగానే మన రేషనల్ థింకింగ్ అంటే లాజికల్గా ఆలోచించే భాగం ఆగిపోతుంది. ఓ, అంటే మన ఇమోషనల్ అండ్ రివార్డ్ సిస్టమ్ ఆన్ అవుతుందన్నమాట. రైట్. ఉచితం అనగానే ఏదో పెద్ద లాటరీ తగిలిన ఫీలింగ్ వస్తుంది. అక్కడ అవసరం, అత్యాశ మధ్య ఉన్న గీత చెరిగిపోతుంది. అంటే నిజానికి మనకు ఒకటే షాంపూ అవసరం ఉంటుంది, కానీ ఆ ఫ్రీ బోర్డ్ చూసి 2 కొనేస్తాం. అవును. దీనివల్ల బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది అండ్ అవసరం లేని వస్తువు ఇంటికొస్తుంది. వామ్మో, అంటే వాళ్ళ సేల్స్ పెరుగుతాయి, స్టాక్ క్లియర్ అవుతుంది, కానీ మనకు మాత్రం డబ్బు వృధానే. కరెక్ట్. కానీ ఆ క్షణంలో మన మెదడు మాత్రం మనం ఏదో సాధించేశాం,
డబ్బులు సేవ్ చేశాం అన్న భ్రమలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆ ఫాల్స్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఇస్తున్నారన్నమాట. మ్మ్. సరే, ఇన్ని వలలు దాటుకొని ఆ పెద్ద ట్రాలీని తోసుకుంటూ మనం బిల్లింగ్ దగ్గరకొస్తాం. కానీ అక్కడ కూడా గేమ్ అవ్వదు. అదే కదా, ఆ చెక్అవుట్ కౌంటర్ దగ్గర జరిగేది ఇంకా ఇంట్రెస్టింగ్. క్యూలో వెయిట్ చేసేటప్పుడు చుట్టూ చిన్న చిన్న చాక్లెట్స్, చ్యూయింగమ్స్ పెడతారు. మనం కూడా ఇదంతలే ఒక 10 రూపాయలే కదా అని ఈజీగా వేసేస్తాం. దీని సైకాలజీలో డెసిషన్ ఫటీక్ లేదా ఈగో డిప్లీషన్ అంటారు. డెసిషన్ ఫటీగ్ అంటే మెదడు నిర్ణయాలు తీసుకోలేనంతగా అలసిపోవడమా? అవును, మన ఫోన్ బ్యాటరీ వాడిన కొద్దీ ఎలా తగ్గిపోతుందో మన విల్ పవర్ కూడా అంతే. స్టోర్ అంతా తిరిగి ఏది కొనాలి ఏది వద్దు అని ఆలోచించి మన బ్రెయిన్ బాగా అలసిపోతుంది. అంటే బిల్లింగ్ దగ్గరకొచ్చేసరికి మన కంట్రోల్ పూర్తిగా పోతుందన్నమాట. రైట్. అందుకే ఆ ఆఖరి నిమిషంలో ఎటువంటి ఆలోచన లేకుండా చేసే ఇంపల్స్ బయింగ్ ఎక్కువగా జరుగుతుంది. ఆ చిన్న చిన్న వస్తువులే టోటల్ బిల్లులో పెద్ద డిఫరెన్స్ చూపిస్తాయి కదా, వాళ్లకు మంచి లాభాలు కూడా ఇస్తాయి. ఖచ్చితంగా. ఇదంతా వింటుంటే మనం ఎక్కడో ఒక పెద్ద చక్రబంధంలో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. ముందు డిఫెన్స్ బ్రేక్ చేసి, మ్యూజిక్తో టైం పెంచి, లైటింగ్తో కళ్లను కంట్రోల్ చేసి, లాస్ట్కి బ్రెయిన్ అలసిపోయేలా చేస్తున్నారు. కానీ భయపడాల్సిన పని లేదు. దీనికి సోర్సెస్ కొన్ని పర్ఫెక్ట్ సొల్యూషన్స్ కూడా ఇచ్చాయి. అవును, ఈ ట్రాప్స్ నుంచి బయటపడి ఎఫెక్టివ్గా ఎలా షాపింగ్ చేయాలి అని కొన్ని యాక్షనబుల్ స్టెప్స్ ఉన్నాయి కదా. ముఖ్యంగా ముందుగానే షాపింగ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అని చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అవును, లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ డిసిషన్ ఫటీగ్ని ముందుగానే ఆపడానికి లిస్ట్ యూజ్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ. లిస్ట్ రాయడం అంటే మన విల్ పవర్ ఫుల్గా ఉన్నప్పుడు, అంటే ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడే మన డిసిషన్స్ తీసేసుకోవడం. దీన్నే ప్రీలోడింగ్ చాయిసెస్ అంటారు. సూపర్. అంటే స్టోర్కెళ్ళాక ఆలోచించే పని ఉండదు, ఆఫర్స్ మాయలో పడం. లిస్ట్లో ఉన్న వాటిపైనే ఫోకస్ చేస్తుంది. ఇక రెండవ ముఖ్యమైన స్టెప్ ఏంటంటే, ఆకలితో ఉన్నప్పుడు సూపర్ మార్కెట్కి అస్సలు వెళ్ళకూడదు. ఓ, హంగ్రీగా వెళ్ళకూడదా? ఎందుకు? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఆకలితో ఉన్నప్పుడు మన కడుపులో గ్రిలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మన మెదడులోని నిర్ణయాలు తీసుకునే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే లాజికల్గా ఆలోచించే శక్తి తగ్గిపోతుందా? అవును, ఏది చూసినా తినేయాలనిపిస్తుంది. దానివల్లే ప్లాన్లో లేని జంక్ ఫుడ్ అంతా మన ట్రాలీలో పడిపోతుంది. వావ్, ఆకలితో వెళ్తే బ్రెయిన్ పూర్తిగా ఎమోషనల్ మోడ్లోకి వెళ్ళిపోతుందన్నమాట. ఇక మూడవ రూల్ చూస్తే టైం లిమిట్ పెట్టుకోవడం కదా. అవును, లోపల ఎంతసేపు ఉండాలి అనేది ముందే డిసైడ్ చేసుకోవాలి. అరగంట మాత్రమే ఉంటాను అని ఫిక్స్ అవ్వాలి. ఎందుకంటే మనం ముందే అనుకున్నట్లు అక్కడ గడిపే ప్రతి నిమిషం మనం ఎక్స్ట్రా ఖర్చు చేసేలా చేస్తుంది. కరెక్ట్. ఆ టైం లిమిట్ మనకొక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే, ఆఫర్స్ చూసి కాదు, మన అవసరం చూసి కొనడం. రైట్. అండ్ ఇక్కడ నాకు ఇంకో మంచి పాయింట్ అనిపించింది ఏంటంటే, ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం. అవును, ఇది చాలా ప్రాక్టికల్ అడ్వైస్. షాపింగ్కి వెళ్లే ముందే ఇంట్లో వాళ్లతో కూర్చొని బడ్జెట్ డిసైడ్ చేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకి ముందే చెప్పాలి. ఈ రోజు మనం ఒక గేమ్ ఆడుతున్నాం, కేవలం లిస్ట్లో ఉన్నవి మాత్రమే తెద్దాం అని చెప్తే పిల్లలే మనకొక చెక్ పాయింట్లా మారతారు కదా. ఖచ్చితంగా. ఇది పిల్లలకు చిన్నప్పటినుంచే ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పించడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఒక టీం లాగా బడ్జెట్కి కట్టుబడుంటాం. రైట్. మనం ఏదైనా లిస్ట్లో లేని వస్తువు తీస్తుంటే పిల్లలే ఇది లిస్ట్లో లేదు కదా అని గుర్తు చేస్తారు. అప్పుడు పెద్దవాళ్లు కూడా అలర్ట్ అవుతారు. అవునవును, ఒక రకమైన బాధ్యత వస్తోంది. అంటే లిస్టు రాయడం, బడ్జెట్ వేసుకోవడం, ఫ్యామిలీతో మాట్లాడడం, టైం లిమిట్ పెట్టుకోవడం, ఈ స్టెప్స్ ఫాలో అయితే మనం ఆ మాయాజాలాన్ని బ్రేక్ చేయొచ్చనమాట. ఎగ్జాక్ట్లీ. అసలు సూపర్ మార్కెట్ అనేది ఒక యుద్ధభూమి ఏమీ కాదు. వాళ్ళు కేవలం వాళ్ళ బిజినెస్ చేస్తున్నారు. అదే కదా, వాళ్ళు మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తున్నారో ఆ గేమ్ రూల్స్ మనకు అర్థమైతే చాలు, ఇకపై మనం మోసపోము. అవును, ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూనే మనకు కావలసినవి కొనుక్కొని తెలివిగా బయటకు రావచ్చు. ఖచ్చితంగా. అయితే ఈ డీప్ డైవ్ని ముగించే ముందు నాకొక థాట్ వస్తుంది. అంటే ఫ్యూచర్ గురించి ఒక ప్రొవోకేటివ్ థాట్. చెప్పండి, ఏంటది? ఈరోజు వాళ్ళు జస్ట్ గాలి, మ్యూజిక్, లైటింగ్తో మనల్ని కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఫ్యూచర్లో టెక్నాలజీ ఇంకా పెరిగితే ఎలా ఉంటుంది? బహుశా మనం పట్టుకునే ఆ షాపింగ్ కార్ట్స్కి బయోమెట్రిక్ సెన్సార్లు పెడితే. వావ్, ఓకే. మనం ఏ ప్రోడక్ట్ వైపు చూస్తున్నాం, మన హార్ట్ బీట్ ఏంటి, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని అన్నీ ట్రాక్ చేస్తూ, మనం ఏదైనా వస్తువు చూడగానే మన పల్స్ రేట్ పెరిగితే, కరెక్ట్గా ఆ సెకండ్లోనే మన ఫోన్కి ఆ ప్రోడక్ట్ మీద ఒక డిస్కౌంట్ మెసేజ్ వస్తే పరిస్థితి ఏంటి? అది నిజంగా ఊహించుకుంటేనే భయంగా ఉంది. అప్పుడు మన మైండ్ని కంట్రోల్ చేసుకోవటం ఇంకా చాలా కష్టమేమో.
అదే కదా. కాని ఏదేమైనా నాలెడ్జ్ ఎప్పుడూ ఒక ఆయుధమే. ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మనం మరింత అలర్ట్గా ఉంటాం. సరే, మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.